శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. మీనరాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం అంతా ఎలా ఉంది అంటే మొన్న ఉగాది పండుగ నాడు చెప్పారు. అయితే మీనరాశి వాళ్లకు చాలా బాగుంది. ఏలినాటి శని ప్రభావము, రాహు మీనములోనే ఉండేటువంటి దాని వలన కొన్ని అడ్డంకులు అనేటువంటివి వచ్చినా కూడా కొంత అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి యోగవంతముగానే ఉన్నదిగాక. అయితే అడ్డంకులు అనేటువంటివి ప్రతి వాళ్ళ జాతకములోనూ అలా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకరు చెప్పక్కర్లేదు, పండితులు ఏమీ చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్లకు తెలుసు. ఏలినాటి శని వచ్చింది అంటే మొదట 2.5 సంవత్సరము, మధ్యలో 2.5 సంవత్సరము, చివరి 2.5 సంవత్సరము ఎలా చూస్తాడు అనేటువంటిది ఉన్నది. కానీ యజ్ఞయాగాది క్రతువుల వలన మీరు ఇవన్నీ కూడా కొంచెము తప్పించుకొని మీ జీవితం ఉన్నతమైనటువంటి దిశగా వెళ్ళటానికి మార్గాలు ఏర్పరచుకోవచ్చును. ఎవరెవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడము చాలా అవసరము. అలాగే ఏలినాటి శని ప్రభావము ఉండేటువంటి దాని వలన ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేసే కొద్దీ ఒక దీక్షలాగా చేశారు అంటే ఏలినాటి శని ప్రభావము నుండి మీరు తప్పకుండా తప్పించుకొని మీకు యోగవంతమైనటువంటి జీవితం వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి, ఉంటాయి కూడా. అలా చేసుకోవడము చాలా మంచిది. ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఏదైనా కాస్త యజ్ఞయాగాది క్రతువులు చేసుకొని ఈ ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మీరు ఆరాధించేటువంటిది ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని ఎంత ఆరాధిస్తే అంత తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. మిగతా రకాలుగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏ గ్రహస్థితులు ఎక్కడున్నాయో చూసి అప్పుడు కానీ పూర్తి వివరాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీ జాతకాన్ని, వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు.